ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్య నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారికి 2 గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా లాభస్థాన స్థిత శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే ఈ వారంలో చంద్రబలం, ప్రధానంగా వారం ప్రారంభమైనటువంటి 2 రోజుల్లోనే చంద్రబలం ఉన్నది. తప్పితే వారం చివరిలో మరలా చంద్రబలం వస్తుంది. అంటే ప్రధానంగా ఒక గ్రహం మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు. అయితే ఇక్కడ ప్రతికూలించేటువంటి గ్రహాలు ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాయనేటువంటి దాన్ని మనం గ్రహించాలి. జన్మరాశి స్థిత బుధుడు, జన్మరాశి స్థిత రవి, వ్యయస్థాన స్థిత గురుడు, అలాగే 2వ స్థానమందు కుజుడు, కేతు, ఇటువంటి గ్రహాలు ప్రత్యేకించి దేహార్తి చిత్త సంతాప కాలాత్ క్రమభోజనం అన్నది శాస్త్రం. ప్రత్యేకించి ఈ శాస్త్రవచనంలో చూస్తే కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడం, అతిగా శారీరకమైనటువంటి శ్రమ, సుఖవంతమైనటువంటి జీవితం లేకపోవడం. అంటే ఏంటి, గతంలో ఏదైనా ఒక ట్రావెల్ చేయవలసి వస్తే సుఖంగా ప్రయాణం చేయవలసి వచ్చేటువంటి వారు ఇప్పుడు కష్టసాధ్యమైన ప్రయాణాలు చేస్తారు. అంటే గతంలో కారు వేసుకెళ్ళిన వాళ్ళు ఏ ఆర్టీసీ బస్సుల మీద, లేకపోతే అంటే ఏంటంటే సుఖంగా ఉండదు. ఇది వరకు మీరున్న చోటుకి వాహనం వచ్చేది, ఇప్పుడు వాహనం ఉన్న చోటుకి మీరు వెళ్ళవలసి వస్తుంది. అలా శారీరక శ్రమ అధికంగా ఉంటుంది ప్రయాణం చేసేటువంటి సమయాల్లో. అంతేగాక ప్రత్యేకించి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగానే ఎక్కువ కష్టపడుతూ ఉంటారు. మనం చేసే ఉద్యోగంలోనో వ్యాపారంలోనో ఏదైనా సమస్య వస్తుందేమో, లేదా పక్క వాళ్ళకి పలానా సమస్య వచ్చింది మనం కూడా అది ఎదుర్కొనవలసి వస్తుందేమో అనేటువంటి మానసిక భయం చాలా ఎక్కువగా ఉంటుంది. మీకు ఏమాత్రం ఇబ్బంది లేకపోయినప్పటికీ ఏదైనా వస్తుందేమో అనేటువంటి భయం మాత్రం మనసులో పెట్టుకుంటారు. దానివల్ల ఉత్సాహంగా ఉండలేకపోతారు. శరీరంలో కూడా కొన్ని మార్పులు, నీరసము, నిస్సత్వ, ఉదర సంబంధమైనటువంటి సమస్యలు ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి. అజీర్ణము ఇటువంటివి ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి. అయితే ఇవేం పెద్ద ఇబ్బందికరమైనటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు కాకపోయినా పట్టించుకోకుండా ఉండలేం, అలానే వదిలేయలేం అనేటువంటి విధంగా ఆ సమస్యలు ఏడిపిస్తూ ఉంటాయి. మీరు పెట్టుకున్నటువంటి ఆ ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో, మీరు ఓ చిన్న గేట్ వైస్ చిన్న గోల్స్ పెట్టుకుంటూ ఉంటారు. వాటిని చేరుకోవడానికి కష్టపడుతూ గత కొద్ది కాలంగా ముందుకు నెట్టుకుంటూ వస్తున్నటువంటి తరుణంలో ఈ వారంలో ఉండేటువంటి మీ ప్రయత్నాలు కానీ లేదా మీ ప్రవర్తన కానీ కొంత వ్యతిరేకంగా ఉండడం, బద్ధకం అధికంగా ఉండడం, ఈ పనులన్నీ వాయిదా వేసుకోవడం, ప్రణాళికాబద్ధంగా జరగకపోవడం, ఇటువంటివి కూడా ఈ వారంలో కనబడతాయి. కాబట్టి ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండండి. ప్రతినిత్యము ఆదిత్య హృదయ పారాయణ చెయ్యండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి.